హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ రెసిపీ కూడా అండి. ఇక్కడ నేను 1/2 కేజీ బీట్రూట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసానండి, అంటే పొట్టు తీసేసానండి. తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసానండి. ఇవి నేను బీట్రూట్ నైట్ కట్ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ టిఫిన్ కోసం. ఒక బాక్స్లోకి తీసి బయటే ఉంచానండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదండి. తర్వాత పోపు వేగాక బీట్రూట్ ముక్కలు వేసానండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలండి. మొత్తం పూర్తిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇది 50% మగ్గాక మూత తీసి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇది 50% ఉడికాక మూత తీసుకోవాలండి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుందండి. ఇలా తీసి వేయించుకోవడం వల్ల కొంచెం బాగా వేగినట్టు టేస్ట్ ఉంటాయండి. తర్వాత ఇవి పూర్తిగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొంచెం. ఇది వేగాక కొంచెం ఒక 5 మినిట్స్ వేగాక మిగతా వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి, కొంచెం కారం వేస్తున్నానండి. ఇక్కడ పోపులో కరివేపాకు అయినా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి. అంతేనండి. ఈ కారం ధనియాల పొడి వేసి ధనియాల పొడి ఇవన్నీ ఒక 2 నిమిషాలు మగ్గిపోతే చాలండి. అంతేనండి, మన బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిలో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇది నా దగ్గర అయిపోయిందండి, అందుకే నేను చూపించట్లేదు. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి, హెల్దీ రెసిపీ కూడా అండి. మీరు ట్రై చేసి చూడండి. బీట్రూట్ అని భయపడకుండా, కలర్ని చూసి భయపడకుండా ఇది ఇలా చేసుకొని తినొచ్చండి. మంచి హెల్దీ కర్రీ అండి. చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తుంటారు. ఇలా చేసి ట్రై చేయండి.